ఇప్పుడు మనము ఈ నీట్ పేపర్ లీక్ అని మాట్లాడుతున్నాం కదండి. ఈ పేపర్ లీక్ అంటే ఏమిటి, అసలు ఎవరు ఈ పని చేస్తారు? ఇప్పుడు ఈ ధర్మేందర్ ప్రధాన్ అనబడే పూర్వ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇతను పనిగట్టుకొని చేశాడా? ఇతనికి లాభము ఏమిటి ఆలోచించారనుకోండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో మైత్రి వనం అని అంటారు కదా, ఈ ఏరియాలో చూశారనుకోండి, ఈ కోచింగ్ సెంటర్స్ అని చెప్పి కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. అలాగే స్టడీ సర్కిల్ అని కూడా అంటారు. ఇదే వ్యవహారము మీరు ఉత్తరప్రదేశ్ అలాగే మీకు మహారాష్ట్ర ఇక్కడంతా గమనించారు అనుకోండి, వీళ్ళు డైరెక్ట్గా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. అంటే పాలిటిక్స్లో ఉంటారండి. ఎవరు? ఈ కోచింగ్ సెంటర్స్ నిర్వహించేవాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారు. వీళ్ళేనండి ఈ నీట్ పేపర్స్ అనేవాడిని లీక్ చేస్తారు. సో ఇవాళ మోదీ మీకు ఆయన ఒక సెల్ఫీ పెట్టాడు చూడండి. ఈ యువకులు సెల్ఫీ పెడతారు చూసారా, అలా ఈయన కూడా ఒక సెల్ఫీ వీడియో పెట్టి స్టూడెంట్స్ ఈ ట్రాప్లో పడకండి క్లియర్గా చెప్తున్నాడు. మేము ఒక పవర్ఫుల్ కమిటీని వేశాం. ఇప్పుడు ఈ ఆధార్ అనబడే ప్రక్రియను మొదలుపెట్టిన నందన్ అంటారు కదా, మీకు ఇన్ఫోసిస్ యొక్క పూర్వ CEO, ఇప్పుడు నందన్ నీల్కాని అంటారు కదా. అలాగే మీకు చెన్నైకి సంబంధించిన IIT డైరెక్టర్ కామకోటి అంటారు. అలాగే ఇస్రో యొక్క పూర్వ చైర్మన్ సోమనాథ్. చూడండి, ఈ కమిటీలో ఒక శాస్త్రవేత్త, ఒక IB అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన డైరెక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే IIT వ్యక్తి, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళను తీసుకువచ్చి అతి శక్తివంతమైన ఒక కమిటీని పెడుతున్నాం. ఎవరైనా ఈ లీకుకు పాల్పడితే 10 కోట్లు మీకు ఫైన్, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష. ఇదే పని యూపీలో జరిగింది అనుకోండి, యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తాడో అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ జరిగే అవకాశం లేదు. సో ఇదంతా చూశారు అనుకోండి, పెద్ద లెవెల్లో వీళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అర్థమైంది. అలాగే అల్లర్లు చేసిన వాళ్ళు, చీప్గా బిహేవ్ చేసిన వాళ్ళు, ఒక అమ్మాయి వీడియో పెడతాను చూడండి, ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంది అంటే, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇదే పోయిన వీడియోలో అర్థం కావడం లేదంటే వీళ్ళందరూ ఎక్కడ నుంచి వస్తున్నారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇలాంటి బూతులు ఈ అమ్మాయిలు మనం ఏమంటున్నాం, బేటీ బచావో బేటీ పడావో అంటున్నాం. ఇక్కడ వీళ్ళు చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ అని చెప్పి ఇదా వీళ్ళు వ్యవహరించడం అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే, ఈ అభిజిత్ అనేవాడికి ఇదే కావాలి అని మాట్లాడాం కదా. ఇప్పుడు వీడిని అడిగారు, ఒరే మొత్తం అయిపోయింది కదా, నువ్వు అనిన నీట్ మూమెంట్ ఖాళీ, జంతర్ మంతర్లో ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు ఏం చెయ్యబోతున్నావు అంటే, నెల రోజుల తరువాత వస్తాను అంటే శనివారం ప్లాన్ చేశారు, అది కుదరలేదు కదండి. ఇవాళ మండే, ఇక్కడ ఏమీ లేదు. సో ఈయన రాజీనామా మొత్తం అందరి దుకాణాలు బంద్ చేసేసింది. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నేను అమెరికా వెళ్ళిపోతాను, నెల రోజులు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ వస్తాను, వచ్చి అసలు ఈ మోదీ వీళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా, ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, ఇది ఇంత పెద్ద దేశము, ఇక్కడ ఇలాంటి ఒక ప్రధాని, నీకు డిఫెన్స్ మంత్రులు ఇంతంతమంది ఉంటారు కదా. 2012లో నువ్వు 11వ స్థానంలో ఉన్నావు జీడిపిలో, ఇవాళ డిసెంబర్ వస్తే 4వ స్థానంలో నువ్వు వెళ్ళబోతున్నావు అని చెప్పి వార్తలు. అంటే ఏ స్థాయిలో మీరు కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, మీరు ఎంతలా దేశాన్ని పుష్ చేస్తే మీరు 4th పొజిషన్కి వస్తారు. మీకు ఎంత పెద్ద దేశం అండి, ఎలాంటి పేదరికం అండి, అయినా కూడా జీడిపిలో మీరు 4thలో ఉంటారంటే ఇదే మామూలు విషయమా? 2011-12లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటో మనకు తెలియదు. వాళ్ళు ఏమనేవాళ్ళు, ప్రపంచంలో ఎక్కడ మంచి ఆయుధాలు ఉన్నా మనం కొనేయాలి. ఎందుకు కొంటారు? మీకు డిఫెన్స్ మంత్రికి అక్కడ మీకు ఆ సూట్ కేసులో డబ్బులు వస్తాయి, మీకు అధికారులందరూ డబ్బులు సంపాదించుకుంటారు, లంచాలు తీసుకుంటారు, తీసుకొని ఆయుధాలు కొంటారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు 2019లో అండి, మీకు పాకిస్తాన్ వాడు బియాండ్ విజువల్ రేంజ్ అని చెప్పి F-16 నుంచి మన మీద మిసైల్ దాడులు చేశాడు. మన వద్ద అలాంటి విమానాలు కూడా లేవు, BVR మిసైల్స్ లేవండి, నమ్ముతారా? పాకిస్తాన్ వాడి వద్ద ఉన్నది మన దగ్గర లేదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం? ఆ మిసైళ్ళు కాదు, ఆ విమానాలనే భారత్లో తయారు చేస్తున్నాం. బియాండ్ విజువల్ రేంజ్ కలిగిన విమానాలు ఇక్కడే మనం రెడీ చేస్తున్నామండి. రెడీ చేయడం కాదు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అంటే ఇలాగ మనం ఎదుగుతూ ఉంటే ఎవడో ఒక బొద్దింక వాడు వచ్చి ఏం మాట్లాడుతుంది, నేను చూస్తాను,
నెల రోజుల తర్వాత వచ్చి అసలు ఈ దేశము ఎలా ఉంది, ఈ ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సరిగ్గా లేదా, మళ్ళీ విప్లవమే. ఇదండి అసలు మనకే అర్థం కావడం లేదు. వీళ్ళందరూ ఎవరు, అసలు ఇంతలాగా వీళ్ళు ఎందుకు అలౌ చేశారు? జంతర్ మంతర్ దాకా వీళ్ళని అలౌ చేయడం వల్లే కదా ఇంతలా మాట్లాడుతున్నారు. మీరు నమ్మరండి, రాత్రికి రాత్రి కపిల్ సిబల్ ఇంటికి వెళుతున్నాడు, ఒక అడ్వకేట్ ఇంటికి వెళ్ళి ఎవరైతే అల్లరి మూకలు ఉన్నారో, ఎందుకంటే మీకు ఈ బొద్దింకల పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు చాలా చాలా చెత్తగా ప్రవర్తించారు, వాళ్ళ మీద ఇవాళ కేసులు ఉన్నాయి, కేసులు మోపారు. సో వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తారు. వాళ్ళని కాపాడడానికి అంటే ఏంటి, ఇంకా కూడా అవ్వలేదు, కొత్త రకమైన గొడవలు ఎలాగాని కపిల్ సిబల్ని అప్రోచ్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ ఈ అడ్వకేట్ ఎవరు కాదు, వీళ్ళందరూ కూడా భారత్కు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. అదే ఇక్కడ చూడాల్సింది. వీళ్ళు ఎవరు మన దేశం కోసం వర్క్ చేయరండి. వీళ్ళు మన దేశం కోసం వర్క్ చేసేవాళ్ళు అయ్యి ఉంటే ఇట్లాంటి ప్రవర్తనే ఉండదు కదా. మీరు మమతా బెనర్జీని ఎందుకండి కలుపుకుంటారు? ఎందుకు కలుపుకుంటారు? ఫేక్ కరెన్సీ కదా. నీ దేశంలో సర్క్యులేట్ చేయడానికి ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్లో ప్రింట్ చేసి పంపిస్తే ఈవిడ సర్క్యులేట్ చేస్తుంది. ఈవిడ దేశద్రోహి కదా. వీళ్ళని కలుపుకుంటున్నారండి. ప్రతి దగ్గర ఇలాగే జరుగుతుంది. అంటే మీకు భారత్ యాంటీ ఇండియా క్యాంపెయిన్ వీళ్ళు ఇక్కడే చేస్తారు. మళ్ళీ వీడు పుట్టడము, పెరగడము, చదువుకోవడం, తినడం, ఆ హోటల్స్లో మందు కొట్టడం, బిర్యానీ అన్నీ ఇక్కడే. కానీ ఇదే దేశం మీద కుట్రలు. ఇప్పుడు ఇది ఎలా అయిపోతుంది అంటే, మీకు బంగ్లాదేశ్ నుంచి ఒక మహిళ వస్తుంది, ఈవిడకి ఒక 15-16 ఏళ్ళ టీనేజ్ అమ్మాయి. ఈమె పని ఏంటి, 10 మంది పిల్లల్ని కనడం, కంటూనే ఉండాలి, పాపులేషన్ పెంచుకో. ఇక్కడ భారత్లో ఏమిటి, 2 పిల్లలు చాలండి, మ్యాక్సిమం ఇంకొక బాబో పాపో, ముగ్గురు పిల్లల. అక్కడ ఒక్కొక్క ఇంటిలో వచ్చే మహిళ పని పిల్లలు కంటూ పోవడమే. వాళ్ళకి కావలసిన రేషన్ అనండి, మీకు స్కీములు, డబ్బు మొత్తం వీళ్ళే ఇస్తారు. మీకు వీళ్ళ పాపులేషన్ ఇలా పెరుగుతూ ఉంటే మీకు ఆనందం. ఓటు బ్యాంకు డెవలప్ అయిపోయింది కాబట్టి నేను సురక్షితంగా ఉంటాను. ఏం చేస్తావు? నీ దేశానికి అపకారము చేస్తూ, నీ దేశాన్ని నువ్వు మోసము చేస్తూ ఏం సాధిస్తావు? మళ్ళీ వీళ్ళందరూ కూడా హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. అదేనండి ఇప్పుడు అభిజిత్ దీప్కే అంటున్నాము, మీకు రేతి ధ్రువ అంటున్నాము, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, వీళ్ళందరూ ఎవరండి? హిందువులే కదా. కానీ హిందూ జాతి మీదే, హిందూస్థాన్ మీదే ఇలాంటి చర్యలు, ఇలాంటి ద్రోహం. అందుకే యూపీ యొక్క డిఎస్పీ ఒక మాట అంటాడు, మీరు ఆ వీడియో చూసారంటే అర్థమవుతుంది. నాకు రైతులపైన విపరీతమైన గౌరవం ఉంది, కానీ ఈ గౌరవాన్ని మీరు బలహీనముగా అనుకుంటే, నా కానిస్టేబుల్స్తో మీరు తప్పుగా ప్రవర్తిస్తే, ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళు డ్యూటీలో ఉన్నారు, సో వాళ్ళతో మీరు తప్పుగా ప్రవర్తించారంటే 5 నిమిషాలలో మీ దుకాణాన్ని బంద్ చేసి పడేస్తా. ఒక్కడు కూడా ఇక్కడ ఉండడు. మీరు ప్రొటెస్టులు చెయ్యాలా, ప్రశాంతంగా అక్కడ కూర్చొని చెయ్యండి. అంతేగాని వాడెవడో వచ్చి హడావిడి చేశాడు మేము కూడా చేస్తామంటే, ఇది ఉత్తరప్రదేశ్, ఇక్కడ అలాంటివి ఏమీ జరగవు, మీ తాట తీస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడండి. సో అలాంటి పోలీస్ సిస్టమ్ కావాలి. సో అలాంటి ఫోర్సెస్, ఎందుకంటే అమ్మాయి ఈ స్పెషల్ ఫోర్సెస్ పక్కన నిలబడుకొని ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తుందంటే, మీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగి దేశము కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికులు వాళ్ళతో ఒక అమ్మాయి ఇంతంత బట్టలు వేసుకొని ఇదాని ప్రవర్తన. సో అలాంటి వాళ్ళు 1000 మంది వచ్చి మీ రాజధాని వద్ద ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ అలా చూస్తూ ఊరుకుంటుందా? వీళ్ళని ఏం చెయ్యాలి అంటే, చదువుకునే పిల్లలు ఇలాగ చెడు దారిలోకి వెళ్ళిపోతే ఇట్లా బిహేవ్ చేయడమే మా ఫ్రీడమ్. సో మాకు ఎలాంటి స్వతంత్రము కావాలో వీళ్ళు ఇచ్చారు, మమ్మల్ని అడగడం లేదు, మేము ఎలాగైనా ప్రవర్తించగలము, వీళ్ళేం చేయగలరు, వీళ్ళేం పీకగలరు అని చెప్పి రోడ్ల మీద వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు వీళ్ళను ఎలా కంట్రోల్ చేస్తారు? అడిగితే స్టూడెంట్స్ అంటున్నారు కదండి, స్టూడెంట్స్ ఇలా బిహేవ్ చేస్తారా? మీరు చెప్పండి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.